ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఎంత వైభవంతో మనం ఉన్నామో అప్పుడే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అసూయతో కూడిన నేత్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఈ కెమెరాల కంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి, వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి అని. అప్పుడు మనకి కష్టాలు వస్తాయి. అప్పుడు తట్టుకుందుకు కూడా ఆయన మాటలే దిక్కు, అమ్మవారి పాదాలే దిక్కు. నాకైతే ఎప్పుడైనా అలాంటి కష్టం వస్తే నేను ఇక్కడికి వచ్చి అగౌరవంగా అమ్మవారిని చూసి కన్నీళ్లతో ఒకటే ప్రార్థన చేస్తా, ఈ దయనీయ జీవనకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావి. 30 ఏళ్లుగా నేను చెబుతున్న మాట, ఇంతమంది విద్వాంసుల ముందు, సద్గురువు ముందు చెబుతున్నా, ప్రపంచంలో ఎవ్వడికి మీ కష్టాన్ని చెప్పకండి. పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద చేయి పెట్టి చెప్పండి అమ్మా, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావి. ప్రతిభారహితుండను గెలవలేను, ప్రతిభారహితుండను గెలవలేను, నీ పాదము చూచి వ్రాసెదను, నీ పాదము చూచి వ్రాసెదను, ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుని. మా 10వ తరగతి కాదు, ఎంఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు అన్ని పరీక్షలు ఎదుర్కోవచ్చు. చచ్చే వరకు ఎదుర్కోలేని పరీక్ష జీవితం అనే పరీక్ష ఒక్కటే. అది మనం ఎదుర్కోవాలంటే అమ్మవారి పాదాలు తప్ప మరొకటి శరణ్యం లేదు. సంగీతం అర్థం కాకుండానే ఆనందాన్ని ఇస్తుంది, సాహిత్యం అర్థమైతే ఆనందాన్ని ఇస్తుంది. ఎంతకాలమైనా అర్థం కానిది ఆనందమో విషాదమో తెలియంది సంసారము. అది రెండింటికంటే చాలా విచిత్రమైనది. అసలు పొందుతున్నది ఆనందమో విషాదమో కూడా తెలియదు. అటువంటిప్పుడు ఎవరి పక్కన కూర్చొని పరీక్ష రాయాలి. అందుకని నేను అంటున్నా, మా నాన్నగారు చెప్పినట్టుగా మంచి హాల్ టికెట్ ఉన్నవాడు నా పక్కన పడితే నేను చూసి రాసేయచ్చు కదమ్మా, నువ్వే నా పక్కన జీవితం అనే పరీక్ష రాయి. నీ పాదము చూసి వ్రాసెదను, ప్రక్కన నీది పరీక్ష వ్రాయుని.